శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి జనవరి 18వ తారీఖు 2025 వరకు 2025 సంవత్సరం చెప్పుకోబోతున్నాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు ఏంటనే అన్ని వివరాలన్నీ కూడా మీకు ఒకవేళ మీ జాతకంలో సమస్యలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ అని కింద స్క్రోల్ అవుతుంది అన్న నంబర్ని ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ ఎంగేజ్లో ఉంటే మీరు షూటింగ్లో ఉన్నా మీకు వాట్సాప్లో మీరు పెట్టండి. షూటింగ్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. షూట్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను, మీకు ఏం కావాలో చూసి చెప్తే మనం చేద్దాము. సరే, అదే మేము ముహూర్తాలు కూడా పెడతామండి, పెళ్లి ముహూర్తాలని. మేము అంటే నేను అర్థం, ఆది ఆస్ట్రాలజీ తరపున నేను ఒక్కడే ఉన్నాను. పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు కానీ ఇప్పుడు రాబోతున్నాయి కదా, ఒడుగు ముహూర్తాలు కూడా ఉంటాయి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, మీకు ఏమేమి కావాలన్నా మనం పెడతాము. మీరు ఒకవేళ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, అసిస్టెంట్లు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నేను మాట్లాడితేనే మీకు సంతోషంగా మాట్లాడాలి, వినాలి అనిపిస్తుంటుంది. సరే, అది పక్క పెడితే ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎలా ఉందో, మన 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి. గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా సూర్యభగవానుడు మారుతున్నాడు 14వ తారీఖుని. అంటే ధనురాశిలోంచి మకర రాశిలోకి వస్తున్నాడు. ఆయన 14 దాకా రావడం వల్ల ఉత్తరాయణ పండుగకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకుందాం. అది యాక్చువల్గా చివరిలో చెప్తారండి, మొత్తం రెమెడీస్ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏం చేయాలి అనేది మనం చివరిలో చెప్పుకుందాం. సరే, ఇప్పుడు ముందర ఏంటంటే మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వాళ్ళకి ఎప్పుడు చెప్తున్నట్టుగానే ధనం విషయంలో కుటుంబ పరంగా వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడరు. సర్వ సౌకర్యాలు ఇలా ఉంటాయి మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, డైనమిజం ఎక్కువ, వాళ్ళు ఎక్కువగా పనుల రీత్యా ఎక్కువ శ్రద్ధ కలిగి తిరుగుతూ ఉంటారు. అందుకని మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశం ఉంది. అలాగే గురు ప్రభావం వల్ల కూడా ధనయోగం బాగా కలుగుతుందండి. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. చెప్పినట్టుగానే మీకు రావాల్సిన బాకీలు మీకు వస్తూ ఉంటాయి. సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఆభరణ యోగం కూడా మీకు ఉంది. ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి, దగ్గర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎక్కువగా కుజచంద్రుల కాంబినేషను 4వ భావంలో మీకు ఉంది. కేంద్రాధిపత్యం వచ్చింది. లగ్న చతుర్థాధిపతి కలిసి చతుర్థ స్థానంలో 14-15 తారీఖుల్లో ఉన్నారు. చంద్రమంగళ యోగం. ఆ యోగం చాలా బాగుంటుందంటే, ముఖ్యంగా మీ మాతృప్రేమ, మీ తల్లిగారికి ఆశీస్సులు, ఆవిడ యొక్క మన్ననలు, ఆవిడ యొక్క ప్రేమ మీకు ఎల్లవేళలా ఉంటాయి. మీరు కూడా ఆవిడకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. అంతేకాకుండా మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చదువులు బాగా వస్తాయి. భూములు, వాహనాలు, గృహాలు ఈ నెలలో, ఈ వారంలో మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ప్రత్యర్థి చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 14-15 తారీఖులో అవకాశం ఉంటే కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ల్యాండ్స్ బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా ఈ రైతులకి అనుకూలవంతమైన కాలం చెప్పచ్చు. ఫైనాన్షియల్గా వాళ్ళకి స్టెబిలిటీ ఉంటుంది. అంటే ధనపరంగా వాళ్ళకి ఆనందంగానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ రాజకీయ ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం ఉండదండి. ఎనిమీస్ ఉన్నప్పటికీ, ఎనిమీస్ అంటే శత్రువులు ఉన్నప్పటికీ, శత్రువులు కూడా మిత్రులు అవుతారు. భయపడాల్సిన అవసరం లేదు. కేతువుకి గురుదృష్టి ఉండడమే కారణం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కానీ బయటపడతారు ఉంటాయి. తర్వాత రుణాలు చేయవలసి వస్తుంది. అది రుణాలు ఎలా త్వరగా తీర్చాలా అనేది మీకు బాగా తెలుసు. ముఖ్యంగా మీ మేనమావులకి చాలా మంచి కాలం అని చెప్పచ్చండి. వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు కూడా ఉంటుంది. అంతేకాకుండా కేతు ప్రభావం వల్ల విదేశాలు వెళ్ళడము, అక్కడ స్టాంపింగ్ అవ్వడము, ఇవన్నీ కూడా మీకు అనుకూలవంతమైన కాలమే. కేతువే కదండి మీకు భూములని, వాహనాలని, గృహాలని, అనేక రకాల సౌకర్యాలని, బాగా కష్టపడి పనిచేసే తత్వాన్ని మీకు ఇచ్చాడు కదా. మీకు మీరు ఈ వారంలో కూడా వ్యాపారాల్లో కొత్త వ్యాపారాల వెంచర్స్ చేయాలని అనుకుంటారు.
ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, భూములు సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. భార్యాభర్తల యొక్క అనురాగం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కుజుడు ప్రభావం వల్ల ఈ వ్యాపారాలు అంటే ఉంటాయి సరే, కుజుడు కారకత్వంలో ఉన్న వ్యాపార విస్తరణ చేసుకుంటారు. వ్యాపార భాగస్వాములు ఎక్కువ ఉంటాయి. తలవంతలముగా వచ్చే ఆదాయం బాగుంటుంది. లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు ఉత్తీర్ణత, సక్సెస్, మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ రవి బుధులే 13వ తారీఖు వరకు కూడా భాగ్యస్థానంలో ఉంటారు. భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారంటే వేద పండితులకి చాలా బాగుంటుందండి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. అలాగే పుణ్య నదుల స్థానాలు, గంగా స్థానాలు, పీఠాలు అంటే అమ్మవారి యొక్క శక్తి పీఠాల దర్శనాలు, అలాగే శివుడి యొక్క దర్శనాలు, ఇవన్నీ మీకు బాగా ఉండబోతున్నాయి. మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఈ ఫైనాన్స్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ఫైనాన్స్ అంటే CA, CME అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, వాళ్ళకి ఉద్యోగాలు, స్టాట్యుటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్గా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అంతేకాకుండా సైంటిస్టులు బాగుంటుందండి ఈ విధంగా చూసుకుంటే. అలాగే మీరు యాస్ట్రాలజర్స్ కదా, యాస్ట్రాలజర్స్కి అంటే మీరు వాగ్ధాటి, మీ వాక్శుద్ధి, మీ ముఖవర్చస్సు, మీ మాట తీరు ఎప్పుడు మంచి పలకడం, మంచి కోరుకుంటూ ఉంటారు కదా మీరు ఎక్కువగా. అందుకని మీకు చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుందండి. ఈ యాస్ట్రాలజర్స్కి చాలా మంచి ఉన్నతమైన కాలము. రవి బుధులు ఉన్నారంటే మన సపోర్ట్గా బాగుంటారు మీకు. అలాగే ఈ రవి కూడా మీకు, రవి సూర్యభగవానుడు 14వ తారీఖు నుంచి మీకు బ్రహ్మాండంగా దశమస్థానంలోకి వచ్చాడండి. రవి దిగ్బలతో ఉంటాడు. దశమంలో రవి దిగ్బలతో ఉన్నాడంటే యాక్చువల్గా ఉత్తరాయణ పుణ్యకాలం అని స్టార్ట్ అవుతుందండి, మొదలవుతుంది. 14వ తారీఖునే రవి సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశమే మకర సంక్రమణము అంటాము, అదే ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడి నుంచి 14వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు 14వ తారీఖు చివరిలో కూడా చెప్పుకుందాం. 14వ తారీఖున చేసినటువంటి దానాలు, హోమాలు, పూజలు, స్నానాలు, ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఫలితాలు ఇస్తాయంటారు. అలాగే సూర్యభగవాను వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులకు రావడము, ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళ మాటకి చలామణి ఉండడము, శని ప్రభావంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా రాజకీయ రంగంలో మీరు బాగా వెలుగుతారండి. కంఠధ్వని బాగుంటుంది. దృఢ శరీరం కలవారుగా ఉంటారు. అలాగే దృఢగాత్రులు అంటే మంచి కంఠం, బాగా పాట పాడడము, లేకపోతే బయటికి వెళ్ళిపోయి పాడక్కర్లేదండి, ఇంట్లో కూడా సరదాగా పాటలు పాడడము, మ్యూజిక్ వినడము, అవి మీకు ఉన్నాయి. రవి దశమంలో ఉన్నాడంటే సామాన్యం కాదండి. డాక్టర్స్ స్థితిలో ఉన్న వాళ్ళకి కానీ, ఈ ప్రొఫెషనల్గా లాయర్ అడ్వకేట్స్ అంటారు కదా, వాళ్ళకి కానీ రవికి గురుదృష్టి కూడా ఉంది. నాన్నగారికి బాగుంటుందండి. మీ నాన్నగారికి మీ తల్లిగారు ప్రేమ మీకు ఉంది, నాన్నగారి యొక్క ప్రేమ మీకు ఉంది. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆస్తిపాస్తుల విలువలు పెంచడము, రవి బాగున్నాడంటే నాన్నగారి యొక్క ఆయుర్దాయం పెరగడము, నాన్నగారి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండడము, మీ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండడం, అన్నీ చాలా అద్భుతం అండి. దశమంలో రవి చాలా ఎక్స్ట్రాడనరీ. సూర్యభగవాన్ కదా, నమస్కార ప్రియుడు. అందుకని 14వ తారీఖు కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మీరు గవర్నమెంట్ జాబులు రావడానికి, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీకేనండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ సివిల్ సర్వీసెస్ అని, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారు వాళ్ళు కానీ, మీ ఎడ్యుకేషన్ రీచ్ ఏ జాబ్ కోసం అప్లై చేసినా ఆ జాబ్ ఉన్నతంగా ఉంటుంది. స్థిరమైన సంపాదన ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీకు ఉన్నతమైన పదవులు రావడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మర్చిపోకూడదండి. వాళ్ళని సూర్యభగవాన్ బాగున్నాడు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందండి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కమ్యూనికేషన్స్, ఈ సాఫ్ట్వేరు, ఇవన్నీ ఉంటాయి కదా రవి కారకత్వాలు. వాటన్నిటిలో కూడా వాళ్ళు చేసే ఆ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళకి మీ పై బాసుల యొక్క మన్ననలు పొందుతారు. అలాగే మీరు చేసే కష్టానికి ఫలితం ఉంటుంది. మీ కష్టాన్ని వారు గుర్తిస్తారు వాళ్ళు. అలాగే మీకు ప్రమోషన్స్ ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది మీకు, ఎందుకంటే కష్టపడి పనిచేస్తుంటారు కాబట్టి ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణకరమైనటువంటి ఉద్యోగంలో మీరు ఉంటారు. సరే, అది పక్కన పెడితే లాభస్థానంలో శని శుక్రులు, 11వ భావంలో శని బాధకుడు అవుతాడు, కానీ శుక్రుడితో కలిశాడు అంటే 7వ ఇంటి వాడు, సెకండ్ హౌస్లో 7th హౌస్లో మాలఫిక్ అవుతారు. అయినా 11వ భావంలో కలిశారు. 11వ భావంలో శని శుక్రులు కలిశారంటే మీకు మంచి యోగం అండి. మీ వ్యాపారాల ద్వారా, వస్త్ర వ్యాపారాల ద్వారా, బట్టలు బంగారం ద్వారా, అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కొద్దిగా లాభాలు స్లోగా వస్తాయి. ఫార్మా రంగము, సిమెంట్ రంగ పరిశ్రమలు, కోలు, సింగరాణి అంటాం కదా, ఇవన్నీ కూడా సరికారకత్వాలు కదండి. అందుకనే మీకు శని శుక్రుల కాంబినేషను చాలా చాలా బాగుంది. భాగ్య, రాజ్య, లాభస్థానాలు ఏమాత్రం చెడిపోలే. మీకు విశేషమైన ధన సంపాదన ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి,
వాళ్ళ షూటింగ్ల రీత్యా లేదా ఈవెంట్స్ అంటారు కదా, వాటి రీత్యా మీరు విదేశ పర్యటన చేస్తారు. అంటే పాట పాడతారు, ప్రోగ్రామ్స్ ఇస్తారు, యాంకరింగ్గా ఉంటుంది, అక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తారు, ధనం బాగా ఉంటుంది. అంటే రవి దశమంలో ఉన్నాడంటే చాలా పవర్. మేషరాశి వాళ్ళకి రవి అద్భుతంగా యోగకారకుడు కదా, యోగకారకుడు మంచివాడు మీకు, కాబట్టి చాలా యోగాన్ని ఇస్తాడండి. శనిశుక్రుడు కూడా మంచి యోగాన్ని ఇస్తున్నారు. రాహు పరిణామ భావన ఉండడం వలన కాస్త శారీరక శ్రమ, ఇంట్లో కొద్ది ప్రాబ్లమ్స్, మీకు అనారోగ్య సమస్యలు, చిన్న వాటిని ఇస్తూ ఉంటాడు. అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు గురుబలం ఉంది, అలాగే రవి బలం కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా అన్నిటికీ మించి కుజుడు బలం. ఇవి ఉండడం వల్ల మీకు అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలోనే ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎన్ని విధాలుగా పూజిస్తే ఆ రాహు దోషం తగ్గుతుంది కూడా. అన్ని విధాలుగా పూజించి ఆవిడకి హోమాలు చేయించుకుంటూ ఉండడం వల్ల మీకు సకల శుభాలు సర్వసౌఖ్యాలు కలుగుతాయి. అన్ని రాశుల వాళ్ళకి చెప్పే సలహా అంటే ఒక విధంగా రెమెడీ అని అనుకోవచ్చండి. అన్ని 12 రాశులకి మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ వారంలో 14వ తారీఖుని సూర్యభగవానుడు మకర సంక్రమణం చేస్తున్నాడు. కాబట్టి ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలము. ఆ రోజు చేసినటువంటి స్నానాలు, దానాలు, హోమాలు, లేకపోతే చాలామందికి దానాలు అంటే మీకు తెలుసు కదండి, అవన్నీ చేసుకోవడం వల్ల విపరీతమైన ఈ రాజయోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సో సూర్యభగవానుడికి నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యభగవాన్ నమస్కారం చేయడము, అర్ఘ్యం సమర్పించడము, యోగాసన చేయడము, ఇవన్నీ కూడా గాయత్రి మంత్ర జపము 108 సార్లు అలా చేయడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా అమ్మవారి యొక్క అభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు, శక్తి పీఠాలు దర్శించుకున్నా, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ శివాభిషేకాలు చేసుకున్నా, శనీశ్వరుడికి కొద్దిగా అండి తైలాభిషేకాలు చేసుకుంటూ ఆయన యొక్క మన ఆశీస్సులు పొందడం వలన మీ 12 రాశుల వల్ల ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వ సుఖాలు కలుగుతాయి, సర్వ దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోండి, సూర్య భగవాన్ ఆరాధన, ఈ 2 చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలోనే ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని విషయాలు మీకు కలిసి వచ్చే అంశాలుగా మీరు బాగా బాగుంటారు.